వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చేతన రోజులోని ప్రధాన అంశాలు. ప్రతి నిర్ణయము రైతుల కోసమే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేను ఐటీ గురించి ఎక్కువ మాట్లాడినా నా ఆలోచనలన్నీ వ్యవసాయం పైన ఉంటాయి అన్నారు చంద్రబాబు నాయుడు. నేను ఎప్పుడు ఐటీ గురించే మాట్లాడతానని అనుకుంటారు. నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. నేను చేసిన పనులన్నీ రైతులకు ఉపకరించేవే. నీరు, చెట్టు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, కాలువలు, ఇలా ప్రతి అంశంలోనూ వ్యవసాయ రంగానికి అనుకూలమైన ఆలోచనలే చేశాను. సాగునీరు, వ్యవసాయ రంగం అభివృద్ధికే నిర్ణయాలు తీసుకున్నాను. రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లలో ఆర్గానిక్ ఉత్పత్తులు విక్రయించేలా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ పరంగా తీసుకున్న నిర్ణయాలు, రైతులకు లబ్ధి చేకూర్చిన అంశాలను చెప్పడంతో పాటు భవిష్యత్తులో రైతు సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామనే విషయాలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నిర్ణయము రైతు కోసమే తీసుకుంటున్నానని, వ్యవసాయాన్ని లాభదాయకం చేసే అంశం మీదే ప్రతి నిమిషం ఆలోచిస్తున్నానని స్పష్టం చేశారు. వ్యవసాయం మీద ఆధారపడే ఆర్థిక వ్యవస్థ మనది. అందుకే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతి పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తున్నాం. అందుకే రకరకాల పంటలను ప్రోత్సహిస్తున్నాం. ఆక్వాను ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయాన్ని ఓ పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏ పంట వేస్తే గిట్టుబాటు ఉంటుందో చూసి ఆ పంటలు వేసేలా ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నెలకు ఒక్కరోజు పొలం దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడాలి. అక్టోబర్ నుంచి ప్రతి నెల రైతుల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు విని పరిష్కారం చేస్తాం. ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజాప్రతినిధులు రైతుల వద్దకు వెళ్ళి వారి గురించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేస్తోంది, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేది వివరించాలి. ప్రతి ప్రజాప్రతినిధి వ్యవసాయంపై దృష్టి పెట్టాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. పురుగు మందులు, ఎరువుల వాడకంలో దేశంలోని 2వ స్థానంలో ఏపీ ఉంది. తెగుళ్లను గుర్తించి నివారణ చర్యల కోసం డ్రోన్లను వాడొచ్చు. అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ఆక్వాలు అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులకు సంపద రావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సాగు వ్యయాన్ని తగ్గించడానికి టెక్నాలజీతో రైతును ఆదుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులకు వాస్తవాలు చెప్పి పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడుతుంటే వారికి అవగాహన కల్పించాలి. వరదలు, వర్షాలతో ఎరువు కొట్టుకుపోవడం వల్ల బూస్టర్ డోస్ ఇచ్చారు. రాష్ట్రంలో 1,16,000 ఎకరాల్లో ఈ ఏడాది అదనంగా పంట వేశారు. 25% మేర యూరియా ఎక్కువగా వినియోగించారు. ఖరీఫ్ సీజన్కు 16,70,000 మెట్రిక్ టన్నుల మేర యూరియా అలాట్మెంట్ వచ్చింది. ప్రస్తుతం 5,54,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంది. యూరియా ఎక్కువ వినియోగించడం వల్ల పాలు కూడా కలుషితం అవుతున్నాయి. యూకలిప్టిస్, పసుపు లాంటి పంటలకు కూడా యూరియా వాడేస్తున్నారు. రాష్ట్రంలో హెక్టార్కు సగటున 250 కేజీల మేర యూరియా వినియోగం జరుగుతోంది. తద్వారా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. భూసారం కూడా దెబ్బతింటోంది. ప్రజారోగ్యంతో పాటు పంట ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతోంది. కొత్త తెగుళ్లతో పంటలు దెబ్బతింటున్నాయి. రసాయనాలు, యూరియా అధిక వినియోగంపై రైతుల్ని చైతన్యపరచాల్సి ఉంది. ఫెర్టిలైజర్ల వినియోగం వల్ల మార్కెట్ ఉండదు. పీఎం ప్రణామ్ కింద రసాయన ఎరువుల వినియోగం తగ్గించిన రైతులకు 800 రూపాయల సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాకి బదిలీ చేస్తాం. టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ వల్ల రైతులు నష్టపోకూడదు. బాధ్యత లేని నాయకులు ఎరువులు ఇవ్వలేదంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సర్టిఫికేషన్ ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్న ఆ నేతలు రైతులను మోసగిస్తున్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న రైతు ప్రభుత్వం కూటమిది. రైతులు ఉత్పత్తి చేసే పంటలపై శ్రద్ధ పెట్టాలి. సేంద్రియ ఎరువులు ఉపయోగించి రసాయన పురుగు మందులు తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులు పండిద్దామని సీఎం చంద్రబాబు సూచించారు. సమర్థ నీటి నిర్వహణ కారణంగా అన్ని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. నెల్లూరులో ఎప్పుడు ఒక పంటే వేస్తారు. ఈసారి అక్కడ 2 పంటలు వేశారు. రైతులకు సమృద్ధిగా నీరు అందుతుండటంతో పంటలు విరివిగా వేస్తున్నారు. అదే దశలో మేము రైతు సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 20,000 రూపాయలు రైతుల ఖాతాలో వేస్తున్నాం. తొలి విడతగా 7,000 రూపాయలు చొప్పున మొత్తంగా 3,173 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. ఉల్లి ధరలు పడిపోతే హెక్టార్కు 50,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించాం. ఈ స్థాయిలో ఉల్లి పంటకు నష్టపరిహారం గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే టమాటా ధర పడిపోయినా ప్రభుత్వం 1,267 మెట్రిక్ టన్నుల టమాటాలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. మామిడికి 194 కోట్ల రూపాయల మేర అదనంగా చెల్లింపులు చేసి రైతును ఆదుకున్నాం. మిర్చి, కోకో, పత్తి, పొగాకు రైతులను అన్ని రకాలుగా ఆదుకున్నాం. ప్రకృతి సేద్యాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
సమర్థ నీటి నిర్వహణ ద్వారా ప్రతి ఎకరాకు నీటిని ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాం. అగ్రిటెక్లో భాగంగా వ్యవసాయం యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. కిసాన్ డ్రోన్స్ ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నాం. ఋతుపవనాల కారణంగా ఈసారి చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్లో ఏపీ దేశంలోని నెంబర్ 1గా ఉంది. అనంతపురంలో అమలు చేసిన మైక్రో డ్రిప్ ఇరిగేషన్ నమూనాగా తీసుకుని ప్రధాని మోదీ గుజరాత్లో అమలు చేశారు. అందుకే దేశంలో ఈ 2 రాష్ట్రాలు మైక్రో ఇరిగేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్ వినియోగించే రైతులకు 90% సబ్సిడీని అందిస్తున్నాం. మైక్రో ఇరిగేషన్ ద్వారా 1,00,000 హెక్టార్లకు 15 టీఎంసీల నీరు ఆదా అవుతుంది. 7 ఏళ్లలో 105 టీఎంసీల నీరు ఆదా అయినట్టే. అలాగే 434 కోట్ల రూపాయల విలువైన 10,871 లక్షల కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే 364 లక్షల పని దినాలు కూడా ఆదా చేసుకున్నట్టే. దీని విలువే 1,820 కోట్ల రూపాయల మేర ఉంటుంది. 35,000 టన్నుల యూరియా కూడా రైతులకు ఆదా అవుతుంది. మొత్తంగా 8,000 కోట్ల అదనపు ఆదాయాన్ని రైతులు సాధించినట్టే. ఉద్యాన రంగానికి సంబంధించి క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పైన ప్రధానంగా దృష్టి పెట్టాం. ఈ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా గరిష్టంగా ఆదాయం సాధించే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. ఆక్వాకల్చర్తో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ ఏపీ నెంబర్ 1గా మారే పరిస్థితి తీసుకొస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు షింప్ విలవిలలాడుతోంది. 21,000 కోట్ల ఆక్వారో ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయి. అమెరికా టారిఫ్లు పెరిగిపోవటం వల్ల ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నాం. రిజిస్ట్రేషన్లు చేసుకుంటే జోన్లకు అతీతంగా ఆక్వా రైతులకు ₹50 యూనిట్ విద్యుత్తును అందిస్తున్నాం. 1,000 కోట్ల రూపాయల భారం పడినా ఆక్వా రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాం. ఆక్వా ఫీడ్ కూడా కేజీకి ₹9 చొప్పున ధర తగ్గించేలా కంపెనీలతో మాట్లాడాం. ఆక్వాకు కొత్త మార్కెట్ను అన్వేషించేలా కేంద్రంతో సంప్రదింపులు జరిపాం. మెరైన్ ఎకానమీని పెంపొందించడంలో భాగంగా సీవీడీ కల్చర్పై కూడా దృష్టి పెడుతున్నాం. ఈ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సీవీడ్ ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు.